ఇబ్బంది లేదు. చూడండి ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. బట్ నేను టికెట్ కొనుక్కుని వచ్చానంటే వర్త్ ఇట్. రవితేజ గారు సినిమా చూసామంటే చాలా చాలా బాగుంది. ఆయన ఎనర్జీ అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ. సో సినిమా మాత్రం చాలా బాగుందండి. మనం ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి, మరి పర్సనల్గా ఫీల్ అయిపోయేది ఇది అనకూడదు. ఆనందం కొంతసేపు ఎంజాయ్ చేయండి, అందరికీ మంచి కామెంట్స్ ఇవ్వండి అంతే. మరి సినిమా చాలా బాగుంది. సూపర్ సూపర్. कैसा बड़ा सिनेमा बोल अरे देख रहे कैसा है रे सिनेमा कैसा है बोल शिवरात्रि विगिल అర్థమైందా రైట్ ద క్యాప్షన్ శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ రవితేజాస్ ఈగల్ సినిమా బాగుంది నో ప్రాబ్లం. నాకు తెలిసి డైరెక్టర్ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే దీన్ని పాన్ ఇండియాగా తీసింటే సినిమా బాగుండేది. నిజంగా చెప్తున్నా, నిజంగా పాన్ ఇండియా పార్ట్ 2 కూడా ఉంది. యుద్ధకాండ మొదలైంది అర్థమైందా. కానీ మూవీలో ఒక రెండు మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. మిస్టేక్ నెంబర్ 1 చాలా బాగుంది సినిమా. ఐమ్ సారీ బాగుందండి, చాలా బాగుంది, వెరీ గుడ్. మేబీ నాకు తెలిసి ఈ మూవీ సంక్రాంతి కూడా వచ్చుంటే బాగుండేదేమో. అసలు కొంచెం ఎక్కువ మంది వాచ్ చేసేవాళ్ళు. కొత్త స్క్రిప్ట్, కొత్త టేకింగ్, అంత కొత్త స్క్రిప్ట్లో అంతా బాగుందండి, బాగా తీశారు. నేను అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, డైరెక్ట్ మూవీకి వచ్చాను. నాకైతే బాగా నచ్చింది. అసలు ట్రైలర్ కూడా చూడలేదు నేను, డైరెక్ట్ మూవీకి వచ్చాను, డైరెక్ట్ మూవీ వచ్చాను. చాలా బాగుంది, కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్. అవునవును మూడు బాగున్నాయి. లైక్ సిచ్యువేషన్ ప్రకారం, సీన్స్ పరంగా, క్యారెక్టరైజేషన్ బాగా మౌల్డ్ చేశారు. దాని ప్రకారం గెటప్స్ కూడా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో ఒక కొత్త మూవీ. రొటీన్ కాన్సెప్ట్స్, రొటీన్ ఐటమ్ సాంగ్స్ అని అవి చూస్తుంటారు కదా, మేబీ వాళ్ళకేమైనా ఎక్కకపోవచ్చు, కానీ కొత్తగా చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే బీయింగ్ మూవీలో బీజిఎం, యాక్షన్ సీన్స్, రవితేజ యాక్టింగ్, పిక్చరైజేషన్ కూడా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. బట్ నాకు తెలిసి అందరికీ ఎక్కకపోవచ్చు. అంటే లైక్ కొన్ని సీన్స్ అన్ని కట్ అయ్యో మూవీ బాగుంది. అదేదో ఎల్సీయూ లాగా సేమ్ ఇది కూడా ఒక రవితేజది సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది. బట్ మూవీ అయితే ఒక యూనివర్స్లానే ఉంది. ఫస్ట్ హాఫ్ మస్తు ఇంటెన్స్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్లో ఉంటుంది. బట్ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్లో కూడా ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ గన్ షూటింగ్ కానీ, ఆ డైరెక్ట్ టేక్ తీసుకునే విధానం కానీ చాలా బాగా తీసాడు మూవీ. యాక్షన్స్ సూపర్, మామూలుగా ఒకటి మన ఎల్సీ యూనియన్ అనుకుంటాం, లియో దాన్ని డామినేట్ చేసింది, చాలా బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం, బట్ అది స్టోరీలోకి వెళ్ళాలి కాబట్టి ఉంటుందేమో. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం హై ఇంటెన్స్. అఫ్ కోర్స్ అందరు చూడొచ్చు, అంటే మాస్ ఆడియన్స్ బాగా యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి కంపల్సరీ విజిట్ చేయండి. బాగుండేదేమో, మస్తు కాంపిటీషన్ ఇచ్చుండేది కాంపిటీషన్. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు థియేటర్ ఆక్యుపెన్సీ లేదు కాబట్టి రవితేజ తీసుకున్న డెసిషన్ మంచిదే, మంచి బాగుంటుంది. ఇప్పుడు రవితేజ డైరెక్షన్, యాక్షన్స్, ఆ గన్స్ యూజ్ చేసిన విధానం మాత్రం హైలైట్. అసలు చాలా బాగా తీశారు, ఆ గన్స్ బాగా యూజ్ చేశాడు. ఈగల్ సినిమా చూసాను. అసలుకి రవితేజ పర్ఫార్మెన్స్కి అయితే గుండె గల్ అనిపించింది అనమాట. సినిమా అయితే వేరే రేంజ్లో ఉంది బ్రో. సినిమాకి హైలైట్ ఏంటంటే మెయిన్ గన్ కల్చర్ మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. కొన్ని సీన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ చూస్తూ ఉంటే అసలుకి మనకి హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది బ్రో. ఆ చేజింగ్లు కానీ అసలు ఎక్కువ మొత్తం గన్నుల మీదే ఉంటుంది అనమాట సినిమా. అదైతే చాలా చాలా బాగుంది. అసలు మెయిన్ అనుపమ పరమేశ్వర్ కానీ జర్నలిజం క్యారెక్టర్ చేసింది, అది కానీ పీక్స్ అనే చెప్పొచ్చు. తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నవదీప్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ అన్న, పీక్స్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చూసి నేను డిసప్పాయింట్ అయ్యా, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం అసలుకి ఏం కావాలో, అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అదే చూపించారు. గన్ కల్చర్ ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎక్కువైపోతుంది, దీన్ని అరికట్టాలి, దాన్ని అరికట్టడమే మెయిన్ ఉద్దేశమనే ఆ క్యారెక్టర్ చేశారు రవితేజ అన్న. అదైతే చాలా చాలా బాగుంది బ్రో. సినిమాటోగ్రఫీ అయితే చాలా హైలైట్గా ఉందన్నమాట. అక్కడక్కడ కొన్ని మనకి కేజీఎఫ్ సీన్స్ సింక్ అవుతూ ఉంటాయి, కానీ కేజీఎఫ్కి మించే ఉన్నాయన్నమాట. హాలీవుడ్ రేంజ్లో ఉంది బ్రో సినిమా. అయితే నాకైతే నచ్చింది. అసలుకి రవితేజని కొత్తగా చూపించాడు, అసలుకి హాలీవుడ్ రేంజ్లో చూపించాడు అన్న రవితేజని. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అన్న. ఫస్ట్ హాఫ్ ఏం పెద్దగా లేదనమాట, ఫ్లాప్ కాదన్న, స్లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ అయితే హైలైట్. దాన్ని మనం మర్చిపోయి సలార్ కాదన్న, ఇది నార్మల్ సినిమా అన్న. సలార్ ప్యాన్ ఇండియా, ఇది నార్మల్ సినిమా. రిలీజ్ చేయకుండా మంచి పని చేశారని చెప్పచ్చు. ఏంటంటే 4 సినిమాలకే కొట్టుకున్నారు, ఇంకా 5 సినిమాలు అయితే కష్టమైంది కదా. బట్ రవితేజ మేనియా సెకండ్ హాఫ్లో మాత్రం అయితే ఫుల్ మార్క్ కనపడుతుంది అన్న. పీక్స్ పార్ట్ 2 లేదన్న, పార్ట్
పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని అసలు నిజం చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్లో ఇచ్చాడన్న రవితేజ పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ పీక్స్. కేజీఎఫ్లో మనకి అక్కడక్కడ సింగ్స్ అయిపోతాయి అనమాట, ఆ రేంజ్లో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుందన్న, ఫైట్స్ చాలా బాగుంది. అసలు నవదీప్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే తీసాడనే చెప్పొచ్చు అనమాట. అటువంటి సినిమా అయితే ఓవరాల్గా అబౌవ్ యావరేజ్ అన్న. థ్యాంక్ యూ.